అని గోవర్ధన్ రెడ్డి పిలుస్తున్నాడు. ఏ మగోడు పిలుస్తున్నాడు అని అడుగుతున్నా నేను. అంటే మీరు మాట్లాడితే ఏమంటే నీతులు, మేము మాట్లాడితే ఏమంటే బూతులు. ఆయన రాధాకృష్ణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, భువనేశ్వర్ గారికి, వాళ్ళ భార్యలకి, మా ఆడవాళ్ళకి ఏమి సంబంధం అని అడుగుతున్నా. సిగ్గు లేకుండా మీరు ఆ రోజు రోజా కోక ఎగ్గొట్టుకొని రోడ్లో నుంచొని మా నాయకురాళ్ళని, మా తల్లుల లాంటి వాళ్ళని మాట్లాడుతుంటే మేము ఇంకా చూస్తూ ఊరుకోవాలా అని అడుగుతున్నా. కాబట్టి నువ్వు మగాడివైతే ఆ రోజా నోరు, నీ దగ్గరుండే ఆడవాళ్ళ నోరు మూపిచ్చి నువ్వు మేము తప్పు చేస్తే మాట్లాడండి. అంతేకాని మీరు ఉడతూపులకి చింతకాయలు రావు. ఆ రోజు ప్రతిపక్షంలోనే మీరు దొంగ కేసులు పెట్టినా కొట్టించినా మేము ముందుకెళ్ళిపోయాము. మరి ఈ రోజు అధికార పార్టీలో ఉన్న మా అధినాయకులు మీరు కమ్ముగా ఉండండి అంటున్నారు కాబట్టి మేము తల ఉంచుకొని పోతున్నామని చేతగాని వాళ్ళు అనుకోవద్దని హెచ్చరిస్తూ, మీరెవ్వరికి కూటమిలో నాయకుల్ని విమర్శిస్తే స్థాయి లేదని తెలియపరుస్తూ, ఇక రోజా వాళ్ళ దగ్గర పెట్టుకో. నువ్వు గాని ఎక్కువ తక్కువ మాట్లాడేవంటే ఈసారి నీకు రోడ్లో తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని. నీలాగా ప్రతిపక్షంలో అధికార పార్టీలో ఉంటే పేదలకి సేవ చేసి మళ్ళీ ప్రతిపక్షం వచ్చిన ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉంటే వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకోవాలి. తగుదునమ్మా అని తైతక్కలాడేదానికి ఏదో ఒక ప్రోగ్రాం పోతావు, జీటీవీకి పోతావు, ఆటాకు పోతావు. ఈ మధ్యలో మళ్ళీ అధ్యక్ష అంటున్నావు. మూసుకొని ఇంట్లో ఉండు. నీకెప్పుడు అధ్యక్ష పిచ్చిపోయేటట్లేదు. అంటే సినీ ఫీల్డ్ లో కూడా మా ప్రోగ్రాముల్లో కూడా అధ్యక్ష అనాల్సిందేనా? కాబట్టి రోజాని జాగ్రత్తగా ఉంచుకోమని. కాకాణ గోవర్ధన్ రెడ్డి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, మీ ఆడవాళ్ళు మాట్లాడుతుంటే మేము ఊరుకోమని చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు తెలుసుకొని మాట్లాడాలని లాస్ట్ గా ఒకటి చెప్తున్నా. మార్కెట్ అధికార పార్టీ తెలుగుదేశం ఉన్నప్పుడు మార్కెట్ నిర్మించి ప్రతి ఒక్కళ్ళకి కూడాను డిప్పులేసి నిర్ణయించటం జరిగింది. కానీ మాది అధికారం మీరు రాగానే మీ సొంత మనుషులకి ఒక్కొక్కళ్ళకి బినామీ పేర్లో 4-5 అంగళ్ళు ఇచ్చి తర్వాత అవన్నీ మూసేసి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఉన్న మార్కెట్ గురించి ఏనాడు కూడా ప్రశ్నించలేదు. ఇవన్నీ కూడా మీరు రాకముందు పోలుబోయిన అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగినాయి. మీరు ఒకసారి చరిత్ర తెలుసుకోండి. అయితే ఈ రోజు కాలిపోయాక మొత్తం అంగళ్ళకి మళ్ళీ వర్క్ చేపించి ప్రతి పేదవాళ్ళకి ఉండాలని మీ వైసీపీలో ఉండే మనిషి చెట్లు ఇచ్చారు. ఆ రోజు మీరు వాళ్ళ మీద కేసులు పెట్టి ఒక్క మాట కూడా మాట్లాడకపోతుంటే వాళ్ళకి పొంగూరు నారాయణ గారు చెట్లు ఇచ్చారు. మీ మనిషి ఆ రోజు మీరు కేసులు పెట్టించి మీరు తరిమేస్తే వాళ్ళకి మార్కెట్ లో అంగళ్ళు ఇచ్చారు. దట్ ఈస్ నారాయణ అనిపించే విధంగా మన నెల్లూరు మన నారాయణ అనే నిదానానికి కరెక్ట్ నిర్వచనంగా చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఎవరైనా సరే అనవసరంగా అధిక ప్రసంగం చేస్తే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను.